వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఒకరిని హత్య చేయడం చూసాము, ఇద్దరిని హత్య చేయడం చూసాము. కానీ ఈ వ్యక్తి దాదాపు ఆరుగురిని ఒకే రోజు ఒకేసారి హత్య చేశాడు. 28 ఏళ్ల రాజ్ కుమార్ అనే వ్యక్తి దాదాపు ఒకేసారి ఆరుగురినైతే హత్య చేయడం జరిగింది. ఇదొచ్చేసి రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో జరిగింది. ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి పైన పోక్సో కేసు నమోదు చేశారని చెప్పేసి, పోక్సో కేసు పెట్టారని చెప్పేసి ఎవరైతే ఆ మైనర్ బాలిక కేసు పెట్టిందో, మైనర్ బాలిక తల్లి కేసు పెట్టిందో, ఆ మైనర్ బాలికని, వాళ్ళ తల్లిని అడ్డుపడుతున్న వాళ్ళ నానమ్మని. సో, ఒకేసారి వాళ్ళని హత్య చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ముందుగా వాళ్ళ తల్లి అడ్డుపడుతుందని జెప్పేసి, వాళ్ళ తల్లి మీద కక్ష పెంచుకొని, నా మీద కేసు పెడతారా? నా మీదే ఇంట్లా నిందలు మోపుతారా? అని చెప్పేసి అతను నా మీదనే ఇన్ని కేసులు పెడతారా? అని జెప్పేసి చాలా రోజుల నుంచి పగడ్బందీగా ప్లాన్ చేసి ఈ కక్షకి పాల్పడ్డట్టయితే తెలుస్తుంది. ఈ హత్యకు పాల్పడ్డట్టయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా వాళ్ళ ఇంటికైతే చేరుకోవడం బెయిల్ మీద రీసెంట్‌గానే బయటకొచ్చాడని చెప్పేసి తెలుస్తుంది. అక్కడ ఉన్న గ్రామ ప్రజలు, దైవాలగూడ గ్రామ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు గూడా చెప్పిన ప్రకారం, వాళ్ళు గూడా ఇస్తున్న స్టేట్‌మెంట్ ప్రకారం అయితే రీసెంట్‌గానే బెయిల్ మీద బయటకొచ్చాడు. వాళ్ళ మీద కక్ష పెంచుకున్నాడు. ఇదొక ప్లాన్‌గా చేశాడు. సో, ముందుగా వాళ్ళ ఇంటికెళ్ళడం జరిగింది. ఇంటికెళ్ళిన తర్వాత ముందుగా ఆ బాలిక ఎవరైతే ఉన్నారో, ఆ మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో, మైనర్ బాలిక తల్లి మీద హత్య చేసినట్లయితే తెలుస్తుంది. సో, ముందుగా తనని చంపేసి దాని తర్వాత అడ్డుపడుతున్న వాళ్ళ నానమ్మ, ఇంట్లో వాళ్ళ నానమ్మ గూడా ఉంది. వాళ్ళ అడ్డుపడుతుందని చెప్పేసి వాళ్ళ నానమ్మని గూడా హత్య చేశాడు. దాని తర్వాత మైనర్ బాలికని అక్కడ హత్య చేయలేదు. వాళ్ళ ఊరు సమీపంలో ఉన్న ఒక చెరువు గట్టుకు తీసుకెళ్లి హత్య చేశాడు. మరక్కడ ఇంకేమైనా చేసుండొచ్చా అనే కోణంలో గూడా ఇప్పుడు పోలీసులైతే ఎంక్వైరీ చేస్తున్నారు. మృతదేహాలని తదుపరి హాస్పిటల్స్‌కైతే తరలించినట్టయితే తెలుస్తుంది. పోస్ట్‌మార్టంకైతే మరి ఎలా చంపాడు? ఏ విధంగా మర్డర్ చేశాడని చెప్పేసి గూడా ఇప్పుడు తొందరలోనే తెలియనుంది. అదే విధంగా అతను చంపేసి మళ్ళీ వాళ్ళ ఇంటికెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇప్పుడు నివసిస్తున్న ఇల్లు దైవాలగూడలో ఏదైతే ఉందో వాళ్ళ ఇంటికెళ్ళడం జరిగింది. ఇంటికెళ్ళిన తర్వాత ఆ బ్లడ్ మార్క్స్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ భార్య భయపడ్డట్టుంది. భయపడిన తర్వాత వాళ్ళ భార్య గూడా అడిగినట్టుంది. సో, అంటే వాళ్ళ గ్రామ ప్రజలు అలా చెప్పడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళ రాజ్ కుమార్ వాళ్ళ తల్లిదండ్రులు గూడా ఇదే స్టేట్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో, వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య, ఇంకో వాళ్ళ ఇద్దరు పిల్లలు గూడా, సో, ఇతని ఇద్దరు పిల్లల్ని గూడా ఒకేసారి హత్య చేశాడని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అంటే కుటుంబంలో గొడవలనేటివి సహజం. ఇలా పోక్సో కేస్ పెట్టారని జెప్పేసి గూడా మనకైతే తెలుస్తూ ఉంది గాబట్టి, అప్పటినుంచి వీళ్ళ కుటుంబంలో ఏదైనా గొడవలైతే అయ్యుండొచ్చు. అదే కారణం వల్ల ఇప్పుడు అతను ఎక్కడైతే హత్య చేసొచ్చాడో, ముందుగా మైనర్ బాలిక, అదే విధంగా ఇప్పుడు వాళ్ళ తల్లి, వాళ్ళ నానమ్మని ఎక్కడైతే హత్య చేసొచ్చాడో, వచ్చిన తర్వాత గూడా ఏదో ఒక చిన్న గొడవైనట్టుంది. వాళ్ళ ఇంట్లో సహజంగా గొడవలు అవుతూనే ఉంటాయని జెప్పేసైతే గ్రామ ప్రజలు చెప్తూనే ఉన్నారు. వచ్చిన తర్వాత గూడా ఏదో ఒక గొడవైనట్టుంది. అదే కోపంలో భార్యను గూడా పొడి చేశాడని జెప్పేసి గూడా గ్రామ ప్రజలు చెప్తూ ఉన్నారు. ఇటు పక్కన పోలీసులు గూడా అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు గూడా ఇదే చెప్తూ ఉన్నారు. వాళ్ళ భార్యనే కాకుండా చిన్న పిల్లలను గూడా చూడకుండా, సో, 3 ఏళ్ల చిన్న పిల్లలను గూడా చూడకుండా 2 ఏళ్ల చిన్న పిల్లలు, 3 ఏళ్ల చిన్న పిల్లలు దాదాపు అంతే ఉండొచ్చు అని చెప్పేసి గూడా చెప్తూ ఉన్నారు. సో, చిన్న పిల్లలను గూడా చూడకుండా వాళ్ళను గూడా హత్య చేశాడని చెప్పేసి గూడా తెలుస్తూ ఉంది. హత్య చేసిన తర్వాత గౌరవంగా నేనేదో సాధించాను, ఇంకా నా కక్ష తీరింది అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకు కాల్ చేయడం జరిగింది. రాజ్ కుమార్ వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసి, నేను నా భార్యని, నా పిల్లల్ని, నా మీద కేసు పెట్టిన వాళ్ళని ఆరుగురిని నేను చంపేశానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అది విన్న ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు స్టేట్‌మెంట్ అయితే వింటుంటే చాలా బాధాకరంగా అయితే ఉంది. వాళ్ళు గూడా చాలా ఏడుస్తూ వాళ్ళు గూడా ఒక స్టేట్‌మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నా కొడుకు ఇలా చేస్తాడని మేము అనుకోలేదు. వాళ్ళు మళ్ళీ నాకే కాల్ చేసి చెప్పడం అయితే జరిగిందని జెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో, ముఖ్యంగా ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి దాదాపు అంటే మే 16న ఇతని మీద అయితే కేసు నమోదయింది. పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక బెయిల్ మీద రీసెంట్‌గా అతను బయటకు రావడం జరిగింది. బెయిల్ మీద బయటకొచ్చిన తర్వాత ఇంకా అప్పటి నుండే ఎప్పుడైతే కేస్ పెట్టారో అప్పటి నుండే ఈ బాధితురాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కక్ష చాలా పెంచుకొని జైల్లో గూడా దాదాపు మనము చూసుకున్నట్టయితే గనక ఎవరి మీదైతే కేసు నమోదవుతుందో, ఎవరినైతే అరెస్టు చేస్తారో వాళ్ళు బయటకొచ్చిన తర్వాత అట్‌లీస్ట్ కొంచెమైనా చేంజెస్ అనేటివి వస్తాయి వాళ్ళ దాంట్లో. కానీ ఇతనిలో ఇంకా మృగంలాగా మారాడనే చెప్పుకోవాలి. వచ్చిన వెంటనే వాళ్ళ రీసెంట్‌గానే బెయిల్ మీద వచ్చిన వెంటనే
అంటే మరి ఇతనితో పాటు ఇంకెవరైనా ఇందులో పాల్పడి ఉండొచ్చా? ఇతనికి ఎవరైనా హెల్ప్ చేసి ఉండొచ్చా? అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో, ఈ దైవాలగూడలో ఈ గ్రామ సభ్యులంతా భయాందోళనకు గురయ్యారనే చెప్పుకోవాలి. ఎందుకంటే కత్తులతో తిరుగుతూ ఒక వ్యక్తి ఇంతమందిని చంపేశాడు అని అంటే గనక ఇంకెవరి మీదైనా కక్ష ఉండొచ్చా? ఇంకెవరి మీదైనా గతంలో గొడవ పెట్టుకొని ఉండొచ్చా? ఈ పాపకి ఇంకెవరైనా సపోర్ట్ చేసి ఉండొచ్చా? అంటే వాళ్ళ తల్లొక్కరే ధైర్యంగా వెళ్లి కేస్ పెట్టారు కాబట్టి సో, ఇంకెవరైనా వాళ్ళ తల్లితో పాటు ఇంకెవరైనా వెళ్లి కేస్ పెట్టుండొచ్చా? వాళ్ళని గూడా ఇంకా ఇతను ఏదైనా చేయబోతున్నాడా అని జెప్పేసి గూడా పోలీసులైతే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో, వాళ్ళకి గూడా ఒక సెక్యూరిటీ అయితే ఇస్తూ ఉన్నారు. ఇంకా అతను ఎలా వచ్చాడు? ఏ ఆయుధాలు తీసుకొనొచ్చాడు అని చెప్పేసి గూడా అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌లని గూడా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో డాగ్ స్క్వాడ్స్‌ని గూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అతను ఎక్కడెక్కడికి వెళ్ళాడు? ఇంకా ఏ చోట్లకి వెళ్ళాడని చెప్పేసి గూడా డాగ్ స్క్వాడ్స్‌తో గూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే అక్కడ గ్రామ సభ్యులున్నారో వాళ్ళు గూడా చెప్తున్న స్టేట్‌మెంట్ ప్రకారం అయితే గతంలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు రీసెంట్‌గానే జరిగింది ఇట్లాంటిది. ఈరోజే ఇట్లాంటిది జరిగింది. ఎప్పుడు ఎవరిని గూడా హత్య చేసుకునేంత వరకి మా గ్రామంలో ఎళ్ళలేదు. కానీ ఇప్పుడు సడెన్‌గా ఇలా జరగడం అనేది మాకే ఒక ఆశ్చర్యకరంగా అయితే ఉంది. మాకు గూడా ఒక భయాందోళనకు అయితే గురైనట్లు ఇప్పుడు మా గ్రామ సభ్యులంతా ఒక భయాందోళనకు గురయ్యారు అని చెప్పేసి గూడా అక్కడ గ్రామ ప్రజలు గూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇతని రాజ్ కుమార్ గురించి మాట్లాడుకుంటే గనక ఇతను రాజ్ కుమార్ అనే వ్యక్తి దాదాపు గతంలో నుంచే కొంచెం సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇతను ఇతని మెంటాలిటీ అనేది కరెక్ట్ ఉండదు. ఎప్పుడు కుటుంబంలో గూడా ఏదో ఒక గొడవలనేటివి ఉంటాయి. ఇతని మీద పోక్సో కేసు నమోదయ్యిందని జెప్పేసి వాళ్ళ మీద కక్ష పెంచుకున్నాడు. ఇది కొంచెం డ్రింక్ చేస్తూ ఉండేవాడు అని చెప్పేసి గూడా గ్రామ ప్రజలైతే చెప్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఎవరైతే బాధితురాలు ఉన్నారో, ఆ బాధితురాలు ఇంటికి వెళ్లి బాధితురాలిని చంపక ముందు బాధితురాలి అంటే ఇప్పుడు ఎవరైతే బాలిక ఎవరైతే ఉన్నారో, ఆ బాలిక వాళ్ళ తల్లి ఎవరైతే ఉందో, ఆ తల్లి ముందుగా వాళ్ళ తల్లిని చంపి తర్వాత వాళ్ళ నానమ్మ అడ్డుపడుతుందని జెప్పేసి వాళ్ళ నానమ్మని అక్కడ హత్య చేయడం జరిగింది. దాని తర్వాత ఆ బాలికని వాళ్ళ ఊరు పక్కన ఉన్న ఏదైతే చెరువు ఉంటుందో, ఊరికి ఆనుకొని ఉన్న చెరువు ఏదైతే ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చంపేసాడని జెప్పేసయితే తెలుస్తుంది. ఇంకా ఇది చేసిన తర్వాత గౌరవంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నివసిస్తున్న ఇల్లు ఏదైతే ఉందో అక్కడికి గౌరవంగా వెళ్లి అక్కడ మళ్ళీ వాళ్ళ భార్యతో ఏదో గొడవ పడి, ఆ గొడవలో వాళ్ళ భార్యను గూడా పొడి చేశాడు. భార్యను గూడా పొడి చేసిన తర్వాత ఇంక పిల్లలే ఎందుకు అని చెప్పేసి గూడా పిల్లల్ని గూడా హత్య చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఒకే రోజు ఒకేసారి ఆరుగురిని ఈ తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి వాళ్ళని హత్య చేసినట్లయితే తెలుస్తూ ఉంది. అర్ధరాత్రి వాళ్ళని హత్య చేసిన తర్వాత తెల్లవారుజామున గ్రామ ప్రజలందరికీ తెలిసింది. ఇది తెలుసుకున్న పోలీసులు గూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఆ మృతదేహాల్ని హాస్పిటల్‌కి పోస్ట్‌మార్టంకి అయితే తరలించారు. మరి ఏ విధంగా అతను చంపాడు, ఏ విధంగా ఏమేం చేశాడు అని చెప్పేసి గూడా తొందరలోనే తెలిసే ఆహ్, తెలియనుంది. అదేవిధంగా ఇప్పుడు పోలీసులైతే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అతనైతే పరారీలో ఉన్నట్లు గ్రామ ప్రజలైతే చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మా కొడుకుని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. తీసుకుంటేనే బాగుంటుందని చెప్పేసైతే రాజ్ కుమార్ తల్లిదండ్రులైతే కోరుతూ ఉన్నారు.